దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సువార్త కూడికకు కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆయా ప్రాంతాల్లో ఆ చివర కూడా కూర్చున్నారు ఆ తల్లులు కూడా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియజేస్తున్నాను. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ఆలకిద్దాం. బైబిల్ నుంచి యోహాను సువార్తమానము 1వ అధ్యాయము 46వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము. అందుకు నతానీయులు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని అతన్ని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. చాలండి, చాలు. దేవుడు తన వాక్యముల ద్వారా మనతో మాట్లాడును గాక. అందుకు నతానీయులు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడు అని ఫిలిప్పు అతనితో అనెను. బైబిల్లో ఒక ఊరుంది, ఆ ఊరి పేరు నజరేతు. ఏంటండి అది? నజరేతు. ఆ ఊరు ఎలాంటిదంటే ఇక చెప్పలేమన్నమాట. చెప్పలేమంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. కొన్ని ఊర్లు ఉంటాయి, ఆ ఊర్లోకి కనుక వెళ్ళామా ఇక మన జీవితం పాడైపోద్ది, మన బ్రతుకు పాడైపోతుంది. ఊరే ఆ ఊరుందే, ఆ ఊరు మంచిది కాదురా. ఊరే కాదు, కొన్ని గ్రామాల్లో కొన్ని ఏరియాలు ఉంటాయి. ఆ ఏరియాల్లోకి వెళ్ళడానికి కొంచెం మనం భయపడుతూ ఉంటాం. ఎందుకని? ఆ ఏరియాలు మంచివి కాదురా, వాళ్ళు కొట్లాడుకుంటారు, అక్కడ ఎక్కువ బూతు మాటలు మాట్లాడుకునే వాళ్ళు ఉంటారు అని అనుకుంటాం. మన ఊర్లో కూడా ఉంటాయి అలాంటివి. బైబిల్లో ఒక ఊరుంది, ఆ ఊరు పేరే నజరేతు. అయితే ఈ నజరేతులోని యేసు ప్రభు కొంతకాలం ఆయన నివాసం చేశారు. నజరేతులోనే నివాసం చేస్తూ ఆ తర్వాత దేవుడు అక్కడ నుండి ఆయన సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. సువార్తను ప్రకటించడం మొదలుపెట్టినటువంటి ఆ దినాల్లో ఫిలిప్పు అనే వ్యక్తి నతానేలు అనే వ్యక్తితో అన్నాడు, రే రక్షకుడు వచ్చాడు, మనం ఎవరి కోసం కనిపెడుతున్నామో, లేఖనాలు దేనికోసం ఘోషిస్తున్నాయో, ఆ రక్షకుడు, ఆ ప్రభువు యేసు వచ్చాడు అంటే, వచ్చాడా? ఎక్కడా అంటే, అదిగో నజరేతులో ఉన్నాడు ఆయన అంటే. అప్పుడు ఈ నతానేలు అంటాడు, నజరేతులో నుంచి మంచిదేదని రాగలదా? ఇప్పుడు మనం అదే చదువుకున్నాం. పాడైపోయిన పట్టణములో నుండి మంచివాడు ఎవడని వస్తాడా? చెడు విత్తనము చెడు ఫలాలే ఫలిస్తుంది. మంచి చెట్టు మంచి ఫలములు ఫలిస్తుంది, చెడ్డ చెట్టు చెడ్డ ఫలములు ఫలిస్తుంది. ఈ నజరేతు అనే గ్రామము బాగా చెడిపోయిన గ్రామం. యేసు ప్రభు ఆ గ్రామములోనే కొంతకాలం నివాసం చేశారు. విచిత్రం ఏంటో తెలుసా? చెడిపోయిన గ్రామములో ఆయన నివాసం చేసిన ఆయన చెడిపోలేదు. కొన్ని సందర్భాల్లో కొంతమంది అంటారు, పలానోళ్ళ వల్ల చెడిపోయామండి, వాడి జతగట్టి చెడిపోయామండి అంటే, మేము వెళ్ళిన ఏరియా మంచిది కాదండి కొంచెం, అందుకని ఇలాగ అయిపోయిందండి పరిస్థితి అని అంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు నజరేతులో జీవించినంత కాలము తన పవిత్రతను, తన నీతిని, తన యథార్థతను ఆయన కాపాడుకున్నాడు. ఆ పట్టణములో నుంచి యేసు ప్రభు సువార్త ప్రకటించడానికి వస్తే ఒక వ్యక్తి అంటాడు, నజరేతులో నుంచి వచ్చాడా యేసు ప్రభు? అసలు నజరేతులో నుంచి మంచిదేమన్నా రాగలదా? అక్కడ మనుషులు చెడిపోయిన వారు, పెద్దలు మొదలుకొని చిన్నవాళ్ళ వరకు, వాళ్ళ బుద్ధులు మంచివి కాదు, వారి కదలికలు మంచివి కాదు. నీకు తెలుసు కదా, ఆ ఊరు గురించి అందరూ చెడ్డ మాట్లాడుకుంటారు, ఆ ఏరియా గురించి అందరూ చెడ్డ చెప్పుకుంటారు. అమ్మో నజరేతా, భలే నజరేతులే, భలే నజరేతు. ఎందుకు వచ్చిన ఊరు అది? ఒక్కడు తిన్నగా ఉన్నాడు అక్కడ, ఒక్కొక్కడు తాగి తోలుతూ ఉంటాడు, ఒకడు బూతులు మాట్లాడతాడు, ఒకడేమో సైట్ కొడతా ఉంటాడు. ఏం ఊర్రా బాబా అది?
ఒక్కడు మంచోడు ఉన్నాడు, పిల్లవాడు కూడా మంచోడు కాదు అక్కడ. పిల్లవాడి నోట కూడా బూతులే అక్కడ అనే పేరు ఉంది నజరేతుకి. అయితే ఆ నజరేతులో యేసు ప్రభు కొంతకాలం నివాసం చేశారు. ఆ ప్రాంతం నుంచి వచ్చేసరికి ఈ నతనేలు అంటాడు, నజరేతులో నుంచి మంచిదేం రాగలుగుతుంది? యేసు ప్రభు నజరేతులో నుంచి రావడం ఏంటి? అబ్బే, నజరేతులో నుంచి మంచిది వచ్చింది, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకప్పుడు అది పాడైపోయిన పట్టణం, ఒకప్పుడు అది చెడ్డ పేరు పొందిన పట్టణం. అందరూ ఆ పట్టణాన్ని చీ చీ అనేవారు. అలాంటి పట్టణంలో యేసు ప్రభు నివసించాడు. ఒకప్పుడు అది పాడైపోయిన పట్టణం, ఒకప్పుడు విలువలేని పట్టణం. ఆ పట్టణంలో ఏ వ్యక్తి కూడా మంచివాడు కాదు. ఒక్కడికి మంచి బుద్ధులు ఉండవు, ఒక్కడు మంచి చేష్టలు చేయడు. వాళ్ళ పద్ధతులు కానీ వాళ్ళ విధానాలు కానీ అసలు ఏమీ బాగో. కొంతమంది ఉంటారు, వాళ్ళని చూడగానే మనకు అర్థమైపోద్ది ఏమని తెలుసా? బాబోయ్ ఈడేట్రా బాబా, ఏట్రా ఈడి కదలికలు ఎలా ఉన్నాయంట్రా బాబా, అసలు నాన్న అమ్మేవర్రా బాబు అంటారు. అలా అన్నమాట ఈ నజరేతు. అంతగా చెడిపోయిన పట్టణం. అలాంటి పట్టణంలో యేసు ప్రభు నివసించాడు. అది ఏ పట్టణం? అది చెడిపోయిన పట్టణం. నజరేతు పాడైపోయిన పట్టణం. మంచిది ఏదైనా రాగలదా అని అన్నాడంటే నతనయేలు, అది మంచిది కాదని అర్థం. పాడైపోయింది ఆ పట్టణం. ఆ పట్టణంలో యేసు ప్రభు నివసించారు. ఇంకొక వచనాన్ని నేను మీకు చూపించి వాక్యంలో ముందుకెళ్తాను. చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి ఉండమ్మా, మేక చూడు, మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. ఇది చూడండి, ఇక్కడ ఒక ఊరు మనకు కనిపిస్తుంది. ఇదేంటిది? బెత్లెహేము ఎఫ్రాతా, యోదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామము. ఏ గ్రామం అది? ఏదిది? బెత్లెహేము ఎఫ్రాతా, ఇది స్వల్ప గ్రామము. యోదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ముందు ఒక పట్టణం మనం చూసాం కదా, అదేంటిది? నజరేతు. ఇక్కడొక మనం పట్టణాన్ని చూసాం, అదేంటిది? బెత్లెహేము. యోదా బెత్లెహేము. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఈ గ్రామం అది చెడిపోయిన గ్రామం. ఏది? నజరేతు. ఇక్కడో గ్రామం కనిపిస్తుంది, అదేంటిది? బెత్లెహేము. ఈ గ్రామం చిన్న గ్రామం, చాలా చిన్నదే. మీకు విషయం చెప్పనా, ఈ నజరేతు పాడైపోయిన పట్టణం, ఇటు బెత్లెహేమేమో చాలా చిన్న పట్టణం, విలువ లేదు, చాలా చిన్నదే. అదా చెన్నూరురా, చెన్నూరు. అదేమో చెడిపోయిన పట్టణం, ఇదేమో విలువలేని పట్టణం, చాలా ఎన్నికకు రాని పట్టణము, ఎవడో లెక్క చేయని పట్టణం. విచిత్రం ఏంటో చెప్పనా? ఒక ఆశ్చర్యకరమైన సంగతి ఏంటంటే, ఈ నజరేతు, ఈ బెత్లెహేము ప్రాంతాల్లో యేసు ప్రభు సంచరించాడు ఆ దినాల్లో. ఈ ప్రాంతాలు మనకి ఇజ్రాయేల్ దేశంలో కనబడతాయి. బెత్లెహేము, ఎఫ్రాతా, ఈ ప్రాంతాల్లో యేసు ప్రభు 2024 సంవత్సరాల క్రితం సంచరించాడు. ఆయన సంచరించిన ప్రాంతాలు ఇవి. ఈ నజరేతు, బెత్లెహేము, ఎఫ్రాతా, ఈ యూదా, యెరూషలేము, ఇజ్రాయేల్, ఈ ప్రాంతములన్నీ కూడా యేసు ప్రభు సంచరించిన ప్రాంతాలు. ఈ నజరేతు అనే పట్టణము బాగా చెడిపోయిన పట్టణం. అయితే ఇప్పుడు ఈ నజరేతు పట్టణాన్ని మనం గమనించిన, ఈ బెత్లెహేము పట్టణాన్ని గమనించిన, ఇప్పుడు అవి బలమైన పట్టణాలుగా మారిపోయినాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఒకప్పుడు చెడిపోయిన పట్టణము, ఒకప్పుడు ఎన్నిక లేని పట్టణము, ఈ రోజున గొప్ప పట్టణాలుగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నా యేసు ప్రభు పట్టణాల్లో సంచరించాడు. నా యేసు ప్రభు పట్టణాల్లో సువార్తను ప్రకటించాడు. ఆయన తన బోధలు వినిపింపజేశాడు. పరలోక రాజ్య సువార్త ఆ పట్టణాల్లో దేవుడు వినిపింపజేశాడు.
అందుకని ఈ రోజున ఆ పట్టణాలు ఒక దీవెనకరంగా, ఒక ఆశీర్వాదకరంగా మారిపోయినాయి. ఈ పట్టణాలు యెరూషలేము, ఇజ్రాయేలు దేశాల్లో ఉంటాయి. ఇజ్రాయేలు అంటే అందరికీ తెలుసు, ఇజ్రాయేల్ దేశం. ఈ రోజున ప్రపంచంలో బలమైన దేశం ఏదైనా ఉన్నదంటే ఇజ్రాయేల్. ఈ దేశంలో యేసుప్రభు సంచరించాడు. యేసుప్రభు సంచరించిన ఆ దేశాలు, యేసుప్రభు పుట్టిన ఆ ప్రాంతాలు ఈ రోజున ఘనమైనవిగా మారిపోయినాయి. ఆ దేశాల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. ఈ రోజున పట్టణాలు హెచ్చించబడ్డాయి. గొప్ప పట్టణం ఏదైనా ఉన్నదా అంటే, గొప్ప దేశం ఏదైనా ఉన్నదంటే మీరు ఎవరినైనా అడగండి, ఇజ్రాయేల్ దేశం. బలమైన దేశం అది. ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఎవరైనా తెగిస్తారు, కానీ ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ఎవరు తెగించరు గమ్ముని. ఎందుకో తెలుసా? అది మామూలు దేశం కాదు. ఆ దేశముతో ఎవడైనా పెట్టుకున్నాడా, తేనె పొట్టుని రాయితో పెట్టుకొట్టినట్టే. అదవుతుందండి. తేనె పొట్టు దగ్గరికి వెళ్ళి నీకు నచ్చితే చూడు, నచ్చితే చూడు, ఇంకా బాగా నచ్చితే సెల్ఫీ దిగు. ఎగస్ట్రాలు చేసి దగ్గరుండి రాయితో కెలికావా ఏమైపోద్ది? మొత్తం నీ మొత్తం అలిమేస్తాయి అన్నమాట. ములులు దించేస్తాయి. ఇజ్రాయేల్ ఇప్పుడు బలమైన దేశం. ఎందుకు అది బలమైన దేశంగా మారింది? ఈ రోజున ఎన్నికకు రాని ఆ పట్టణాలు, విలువలేని పట్టణాలు ఈ రోజున విలువగా మారిపోవడానికి గల కారణం ఏంటి తెలుసా? ఆ పట్టణంలో యేసు ప్రభు సంచరించాడు. ఆనాడు ఆ పట్టణాల్లో యేసు ప్రభు సంచరించాడు. ఈ రోజున నీ హృదయంలోనికి ఆయేసి వస్తే నీ జీవితానికి కూడా విలువ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. విలువ లేని జీవితములు యేసు ప్రభు ద్వారా విలువగా మారిపోతాయి. ఎన్నిక లేని ప్రజలు దేవుని ద్వారా ఎన్నిక చేయబడతారు. పాడైపోయిన జీవితాలు యేసు ప్రభు దగ్గరకు వస్తే కట్టబడతాయి. ఒకప్పుడు విలువ లేని ప్రాంతం నజరేతు వచ్చి అన్నారు, కానీ ఈ రోజున ఏమైందో తెలుసా? ఆయన నజరేయుడైన యేసు అని పిలువబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. సువార్తల్లో మీరు చదవండి, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు. కొన్ని సందర్భాల్లో కొంతమందిని బట్టి కొన్ని ఏరియాలకు పేర్లు వచ్చేస్తాయి. ఏమండి పలానోళ్ళు అంటే ఆయనది ఆ ఊరు అని అంటాం. అయ్యన పాత్రుడు అనగానే నరసీపట్నం తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. ఇక ఊరి పేరు ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. అలాగున్న యేసు ప్రభు ద్వారా ఆ పట్టణాలకు విలువ వచ్చేసింది. ఆయన నజరేయుడని యేసు, నజరేయుడని యేసు చీ అన్న వాళ్ళందరూ ఇప్పుడు అదే పదం మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది ఆ పట్టణం చెడిపోయిన పట్టణం అన్నారు, కానీ ఇప్పుడు నజరేయుడైన యేసు, వారి నోటితోనే చీ అన్న నోటితోనే నజరేయుడైన యేసు అని మాట్లాడుతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆ పట్టణాలు యేసు ప్రభు సంచరించాడు. ఆనాడు ఆ పట్టణాల్లో సంచరించిన యేసు ఈ రోజున నీ హృదయంలోనికి వస్తే, నీ హృదయంలో సంచరిస్తే నీ జీవితానికి కూడా ఒక విలువ కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున బలమైన రాజ్యాలుగా అవి మారిపోయినాయి. బలమైన పట్టణంగా మారిపోయింది ఈ రోజున ఇజ్రాయేలు దేశం. కారణం యేసు ప్రభు సంచరించినటువంటి భూభాగాలు అవన్నీ కూడా. మీరు చూడండి, అవి బలమైన దేశాలు. ఆర్థికంగానే కాదు, ఏ రంగంలో చూసుకున్నా అవి చాలా బలమైన దేశాలు. విలువలేని జీవితాలకు విలువ కలిగించిన యేసు ప్రభు ఈ రోజున మన జీవితాలకు వస్తే మన జీవితాలు కూడా విలువ కలుగుతుంది. రెండో విషయం నేను మీకు చెప్తాను చూడండి. ఈ ఇజ్రాయేలు దేశం ఉంది కదా, ఈ ఇజ్రాయేలు దేశం మీద ఒక 8 దేశాలు యుద్ధం చేసినాయి ఇప్పటికే. ఎన్ని దేశాలండి చెప్పండి అమ్మా, చూపించండి సార్. ఇలాగా 8 చూపించండి. అందరూ ఉన్నారా? ఎన్ని దేశాలండి? 8 దేశాలు యుద్ధం చేసినాయి ఇప్పటికే. గొప్ప విషయం ఏంటో తెలుసా? ఇప్పటికి 8 దేశాలు యుద్ధం చేసినా ఒక్కసారి కూడా ఏ దేశం నెగ్గలేదు ఇజ్రాయేల్ మీద. ఎందుకో తెలుసా? వాళ్ళు మరణానికి భయపడరు. ఓటమి అంటే, కొంతమందికి ఓటమి రాగానే, శ్రమ రాగానే, ఇబ్బంది రాగానే ఏం గుర్తొస్తుంది? ప్రతి ఒక్కరికి మరణము. ఒక వ్యాధి రాగానే అమ్మో నేను చనిపోతానేమో, ఒక బలహీనత రాగానే అమ్మో నా స్టోరీ అయిపోయింది ఇంకా.
లేదు లేదు. వాళ్ళు ఈ రోజున మరణానికి భయపడకుండా బ్రతుకుతాం, మా దేశాన్ని మేము కాపాడుకుంటాం అన్నటువంటి గుండె ధైర్యము వారికి కలగడానికి గల కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు యేసు ప్రభు సంచరించిన పట్టణాలు అవి. ఈ రోజున ఒకవేళ నీవు మరణ భయముతో బాధపడుతున్నావేమో, ఆ యేసు ప్రభు నీలో ఉంటే కనుక నీకు మరణ భయమే ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. వాళ్ళు ఓటమికి లొంగిపోరు. 8 దేశాలు యుద్ధం చేస్తే ఇప్పటికే 8 దేశాలు ఓడిపోయినాయి ఇజ్రాయేల్ మీద యుద్ధం చేస్తే. ఏ దేశం యుద్ధానికి వచ్చినా ప్రతిసారి ఇజ్రాయేల్ దేశమే గెలిచింది. ఇంకా మహా విచిత్రమైన విషయం ఏంటంటే, ఎస్పెషల్లీ పాలస్తీనా వాళ్ళు ఇజ్రాయేల్ మీద 170 సార్లు యుద్ధం చేశారు. ఎన్నిసార్లు అండి? 170. ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఓన్లీ పాలస్తీనా వాళ్ళు 170 సార్లు ఇజ్రాయేలీల మీద యుద్ధం చేస్తే 170 సార్లు ఇజ్రాయేలీలే గెలిచారు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి? ఆ ప్రాంతాలు యేసు ప్రభు తిరిగిన ప్రాంతాలు. ఆ ప్రాంతాల్లో యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. ఆ ప్రాంతాల్లో యేసు ప్రభు జన్మించిన ప్రాంతాలు అవి. అందుకనే ఈ రోజున విలువలైన పట్టణాలకు విలువ కలిగింది. స్వల్పమైన గ్రామాలైనా, స్వల్పమైన దేశమైనా ఈ రోజున అవి బలమైన దేశాలుగా మారిపోయినాయి, బలమైన ప్రాంతాలుగా మారిపోయినాయి. కారణం యేసు ప్రభు ఆ ప్రాంతాల్లో వారికి ఈ రోజున మరణ భయం లేదు. ఎందుకో తెలుసా? యేసు ప్రభు తిరిగిన ప్రాంతాలు అవి. ఈ రోజున యేసు ప్రభు మన హృదయాల్లో ఉంటే మనకు కూడా మరణ భయం అనేది ఉండదు. మూడవది ఏంటి తెలుసా? అపజయం అనేది వారు ఎరుగరు అసలు. ఎప్పటికీ అపజయం అంటే వాళ్ళకి తెలీదు, ఓటం అంటే వాళ్ళకి తెలీదు. కారణం యేసు ప్రభు సంచరించిన ప్రాంతాలు అవి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనులు వారి మీద ఉంటాయి, ఆ దేశం మీద ఉంటాయి. ఏ దేశంలో అయితే యేసు ప్రభు సంచరించాడో, ఏ ప్రాంతంలో అయితే ఆయన పుట్టాడో, ఆ ప్రాంతాలని ఈ రోజున దీవించబడ్డాయి. వారికి నేటికి విజయము. పాలస్తీనా 170 సార్లు వాళ్ళ మీద యుద్ధం చేసినా ఇప్పటికి ఒకసారి కూడా గెలవలేకపోయింది. అగ్రరాజ్యాలు, చుట్టుపక్కల ఉన్న దేశాలు 8 సార్లు దండెత్తి యుద్ధం చేసినా గెలవలేకపోయారు ఇజ్రాయేలీల మీద. కారణం అవి దేవుని పట్టణాలు. దేవునికి మహిమ కలుగును గాక. అవి దేవుని పట్టణాలు, అవి దేవుడు నివసించిన పట్టణాలు. ఈ రోజున ఈ రాత్రి నీవు దేవుని మనిషిగా జీవించగలిగితే, దేవుని వ్యక్తిగా నువ్వు మారగలిగితే నీ పక్షంగా ఆయన ఉంటాడు. నీ జీవితంలోకి అపజయం అనేది ఉండదక. ఇప్పటికి ఎన్నో అపజయాలు నువ్వు చవి చూసి ఉండవచ్చు, ఎన్నో అపజయాల బాటలు నువ్వు నడిచి ఉండొచ్చు. కానీ ఈ రాత్రి నువ్వు యేసు ప్రభుని అంగీకరించగలిగితే, యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించగలిగితే నీ జీవితంలో ఘన విజయాలను చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. వారు మరణానికి భయపడరు. ఇప్పటికి వాళ్ళు అపజయమ పాలు కాలేదు వాళ్ళు. ఆ పట్టణాలు ఈ రోజున ఘనమైనవిగా మారిపోయినాయి. ఎందుకంటే యేసు ప్రభు సంచరించాడు కాబట్టి. 4వ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ పట్టణము ఇజ్రాయేలు దేశానికి ఉన్న జ్ఞానం ఇప్పుడు ఈ భూ ప్రపంచంలో ఏ దేశస్తులకి లేదు. ఆ జ్ఞానం కావాలంటే మీకు ఈ ఎవిడెన్స్ మీకు గూగుల్లో కనిపిస్తాయి, యూట్యూబ్లో కూడా మీకు కనిపిస్తాయి. ఇది కళ్ళబొల్లి మాటలు కాదు, యథార్థంగా జరుగుతున్న సత్యాలు ఇవి. జరిగినవి జరుగుతున్నాయి నేటికి. జ్ఞానములో ఇజ్రాయేలును కొట్టినోళ్ళు లేరు. వాళ్ళకు ఒక టెక్నాలజీ ఉంది, ఐరన్ డూమ్ టెక్నాలజీ. అది ప్రపంచంలో ఇప్పుడు ఎవరికి లేదు. ఐరన్ డూమ్ టెక్నాలజీ కేవలం ఇజ్రాయేలీలకే ఉంది. ఇప్పటికే చాలామంది కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేశారు. అమెరికా వాళ్ళు, ఇంకా ఇతర కంట్రీస్ చాలామంది కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేశారు. అది కానీ వీళ్ళు అమ్మలేదు. వాళ్ళు అలాంటి టెక్నాలజీ క్రియేట్ చేయాలని చూశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. జ్ఞానములో వాళ్ళని తిరిగి రాసిన వారు ఎవరూ లేరు. ఎందుకో తెలుసా? ఆ పట్టణాలు యేసు ప్రభు సంచరించిన పట్టణాలు అవి. ఎందుకో తెలుసా? ఆ గ్రామాల్లో యేసు ప్రభు తిరిగాడు, అక్కడ సువార్తను ప్రకటించాడు. ఆయన ప్రేమ సువార్తను ప్రకటించాడు. తన ప్రజల కొరకు ఆయన తన ప్రాణమును అక్కడే దారబోసాడు. అందుకే ఈ రోజున ఆ పట్టణాలు ఘనమైన పట్టణాలుగా మారిపోయినాయి.
విలువ లేని పట్టణాలు ఈ రోజున విలువకరంగా మారిపోయినాయి. ఎన్నిక లేని పట్టణాలు ఈ రోజున ఎన్నికకు వస్తున్నాయి, ఎన్నిక చేయబడుతున్నాయి. ఇప్పటికీ వారు అపజయము పాలు కాలేదు. జ్ఞానములో వారిని మించిన వారు లేరు. ఐరన్ డూమ్ టెక్నాలజీ వాళ్ళే వాడుతున్నారు. ప్రపంచంలో ఏ దేశము నుండి వాళ్ళ దేశం మీదకి రాకెట్లు ప్రయోగించినా, బాంబులు ప్రయోగించినా, ఆ ఐరన్ డూమ్ టెక్నాలజీ ఏం చేస్తుందో తెలుసా? వాళ్ళ దేశం మీద బాంబుల రాకెట్లు పడకుండా గాల్లోనే వాటిని పేల్చేస్తూ ఉంటాయి, దేశం మీద పడకుండా. ఏం అద్భుతమైన టెక్నాలజీ అండి అది. ఆ రాకెట్ ఎంత వేగంగా వస్తుందో, బాంబు ఎంత వేగంగా వస్తుందో పసిగట్టి వాటిని గాల్లోనే పేల్చేసి వాళ్ళ భూమి మీద ఆ శకలాలు పడకుండా వాళ్ళకి ఎలాంటి ప్రమాదం రాకుండా చూస్తాయి. ఆ టెక్నాలజీ వాళ్ళు కలిగి ఉన్నారు. ఇలాంటి ఐరన్ డూమ్ టెక్నాలజీ కలిగిన దేశం, ఏకైక దేశం ఇజ్రాయెల్ దేశం. అలాంటి ప్రాంతంలో నివసించినటువంటి యేసు ప్రభుని రోజున మనం కలిగి ఉంటే మనము కూడా జ్ఞానవంతులుగా మారిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున చాలామంది పాడైపోవడానికి గల కారణం జ్ఞానం లేకే కదా. బైబిల్లో ఒక మాట రాయబడింది, చూడండి, మీకు జ్ఞాపకం చేస్తాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. మనము నశించిపోవడానికి, పాడైపోవడానికి కొన్ని సందర్భాల కారణాలు ఏంటి తెలుసా? జ్ఞానం లేకే. ఏమి లేకండి? జ్ఞానము లేకే. కొన్ని సందర్భాల్లో భార్య భర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి అనుకుంటున్నారో? జ్ఞానం లేకే. జ్ఞానం ఉంటే ఏమి రావు? గొడవలు రావు. గొడవలు వస్తున్నాయంటే కారణం ఏంటి? జ్ఞానము లేక. వారు మహాజ్ఞానము కలిగిన వారు. వాళ్ళకున్న టెక్నాలజీ, వాళ్ళకున్నటువంటి ఆ తెలివి అంత ఇంత కాదండి. ఇప్పుడు మనం ఏం చేస్తాం? డ్రైనేజీ వాటర్ పోతుంది, ఇక్కడలాగా పోతుందా? ఆ డ్రైనేజీ వాటర్ తీసుకుని ఆహా ఎంత బాగుందని అనుకుంటాం. మనం ఎప్పుడైనా అన్నామా? చే అనుకుంటాం. అసలు ఆ డ్రైనేజీ వంకాయ చూడం, దాంట్లో చెయ్యడతామా? చెయ్యటం పొలతో గెంటితే ఏమైనా వస్తే, పారుంటే పారెట్టి గెంటుతాం. దానికి సంబంధించిన పరికరాలు ఉంటే వాటితో లాగుతాం మురికంతా. చెయ్యి మాత్రం అందులో పెట్టం మనం. మీకు విషయం చెప్పనా? డ్రైనేజీ వాటర్ని ప్యూరిఫై చేసి వాళ్ళు ఏంటిది పంటలు పండించడానికి వాడతారు. ఆ వాటర్ని, డ్రైనేజీ వాటర్ని కూడా ప్యూరిఫై చేస్తారు వాళ్ళు. ఇక ఏ రంగంలో చూసుకున్న ఇజ్రాయేలుకు మించిన వారు లేరు. నేను ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నానంటే, అలాంటి శక్తి కలిగినటువంటి దేవుడు సంచరించిన భూభాగంలో వాళ్ళు ఉన్నారు. మన దేవుడు జ్ఞానము గలవాడు. జ్ఞానము గల దేవుణ్ణి కలిగి ఉన్న మనము కూడా జ్ఞానవంతులం అయిపోతాం. ఈరోజున అందుకే కుటుంబాల్లో గొడవలు ఎందుకు వస్తున్నాయి? జ్ఞానము లేక. బైబిల్ రాయబడి నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఈరోజున పిల్లలు పాడైపోతున్నారు. గల కారణం ఏంటి? జ్ఞానము లేక. వాడు ప్రేమ 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 అని వెళ్ళిపోతూ ఉంటాడు. అమ్మాయిని ప్రేమించి చూశాను, నచ్చేసి చేసేసుకుంటాను, చేస్తారా లేకపోతే చచ్చిపోమంటారా అని అంటాడు. ఎందుకని? జ్ఞానం లేదు. జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడు? అరే అసలు నా వయసు ఏంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, అసలు నా స్టేటస్ ఏంటి ఇవన్నీ ఆలోచించుకుంటాడు జ్ఞానం కలిగినాడు. ఆయన ఈ వయసులో నాకేంటి, ఆ వయసు వచ్చినప్పుడు తల్లిదండ్రులు చూసుకుంటారు కదా అని జ్ఞానం కలిగినాడు ఆలోచిస్తాడు. ఈరోజున పిల్లలు కూడా పాడైపోతున్నారంటే గల కారణం ఏంటి? జ్ఞానము లేకపోవడం. జ్ఞానము లేకే పాడైపోతున్న ఈ రోజున కుటుంబాలు పాడైపోవడానికి, భార్యాభర్తల మధ్యలో సమాధానము లేకపోవడానికి, పిల్లలు మార్గం తప్పేయడానికి గల కారణం ఏంటి తెలుసా? జ్ఞానము లేకపోవడమే. జ్ఞానం ఉంటే కుటుంబాలు ఎందుకు పాడైపోతాయి? జ్ఞానం అనేది ఉంటే భార్యాభర్తల మధ్యలో గొడవలు ఎందుకు వస్తాయి? జ్ఞానం ఉంటే పిల్లలు ఎందుకు దారి తప్పి తిరుగుతారు? జ్ఞానము లేకే. యేసు ప్రభు సంచరించిన ప్రాంతాలు కాబట్టి అక్కడున్న ప్రజలు ఈ రోజున జ్ఞానముతో నింపబడ్డారు. వారికి ఉన్న జ్ఞానం ఈ రోజున ప్రపంచంలో ఎవరికి లేదు. ఆ యేసు ప్రభుని ఈ రోజున నీవు ఆహ్వానించగలిగితే, ఆ యేసు ప్రభుని నీవు ఇష్టపడగలిగితే, ఆ యేసు ప్రభు నువ్వు అంగీకరించగలిగితే అలాంటి జ్ఞానము నీకు కూడా లభిస్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. బైబిల్లో రాయబడిన ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 14వ వచనం.
సామెతల గ్రంథము 8:14 ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానమునిచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే. దేవునికి మహిమ కలుగునుగాక. లెస్సైన జ్ఞానమునిచ్చుట, ఆలోచన చెప్పుట నా వశము, జ్ఞానాధారము నేనే. జ్ఞానమునకు ఆధారం ఎవరు? యేసు ప్రభు. ఎవరికైనా జ్ఞానము ఆయన ఇవ్వాలి. ఈరోజున తెలివి లేకే కుటుంబాలు పాడైపోతున్నాయి. తెలివి లేకే సరిగ్గా భర్తలతో కాపురం చేయలేకపోతున్నారు. తెలివి లేక చాలామంది భార్యలతో సరిగ్గా కాపురం చేయలేకపోతున్నారు. పెళ్ళైన కొత్తలో భలే వెళ్ళిపోతారు బండి వేసుకుని ఇద్దరునే. 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిపోయింది అనుకోండి, నాకేమవుతుంది? నువ్వు వెళ్ళే నేనేకుంటాను. అదేంటి? అప్పుడు పెళ్ళైన కొత్తలో బండి మీద వచ్చేదాను కదా నువ్వు, అప్పుడు వస్తే అప్పుడు రావాలా? ఇక మనసు భర్తలు స్టార్ట్ అయిపోతున్నాయి భార్యాభర్తల మధ్యలో. ఏమండి? పెళ్ళైన రోజున ఎంత ప్రేమతో ఉన్నారో అంతే ప్రేమతో ముసలితనం వచ్చేసి ఇక చచ్చిపోయే దశ వచ్చేసింది. అప్పటి వరకు అదే ప్రేమతో ఉన్న జంట ఎక్కడ మీరు చూసారండి? చూసారా? ఎందుకు చూడలేదు? జ్ఞానము కలిగిన వారు మొదటి ప్రేమ చివరి వరకు కాపాడుకుంటారు. జ్ఞానము కలిగిన వారు. జ్ఞానము లేని వాళ్ళు జ్ఞానము లేక నశించిపోతున్నారు ఈ రోజున. జ్ఞానము లేక అందములో ఏదో ఉందనుకుంటారు, అందములో ఏముండదు. ఆ మధ్యలో ఒక చెల్లికి మ్యారేజ్ అయింది. ఒక చెల్లికి, ఊరు పేరు చెప్పనులే, మీరు బాగా తెలుగు కలిగిన వాళ్ళు గుర్తుపడేస్తారు. ఆ మధ్యలో ఒక చెల్లికి పెళ్ళయింది. తన భర్త పెళ్ళికి ముందు నిన్నే చేసుకుంటాను అంటున్నాడట. ఈ అబ్బాయి వాళ్ళ నానేమో, రే ఎందుకురా అమ్మాయి ఎందుకురా, నల్లగా ఉందిరా, రే బక్కగా ఉంది వద్దురా అంటే, లేదు నేను అమ్మాయిని చేసుకుంటాను అని మొదలెట్టాడు. ఈ పిల్ల పాపం నమ్మేసింది. నేను అన్నాను, అప్పటికే 2-3 సార్లు మాటలు మార్చాడు మనోడు. మాటలు మార్చేస్తాడు ఈ అమ్మాయి దగ్గర. అన్నాను, ఇప్పుడే వాడు మాటలు మార్చాడంటే ఇక బతుకు కాలం అంతా ఏం చేస్తూ ఉంటాడు? మాటలు మార్చేస్తూ ఉంటాడు. బమ్మిని ఏం చేసేస్తాడు? ఏదో అంటారు కదా, నాకు తెలియదులే, అది మీకు తెలుసు బాగా. అటు ఇటు ప్లేట్లు మార్చేస్తూ ఉంటాడు. నేను చెప్పాను, నువ్వు వద్దు, ఎందుకు ఇప్పుడు ఒక్క మాట మార్చాడా, రేపు పొద్దున 10 మాటలు మార్చేస్తాడని చెప్తే పాప ఈ పిల్ల ఇక ఏ దిక్కు లేక లేదని చేసేసుకుంది. ఇంకా తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తూ ఉంటే లేదాక తప్పదని అనేసాను, ఎస్ అనేసాను, ఇష్టం అనేసాను. నేను చెప్పాను, ఇష్టమన్నా కష్టమన్నా నీకు తెలియకన్నా కదా ఇప్పుడు వద్దని చెప్పేసాను అన్నా సరే ఇక పిల్లకేమో బలం లేదు వెనకాల. ఆ నాన్నమ్మగారు తోసేస్తా, నువ్వు చేసుకో నువ్వేమన్నా సుందరవా, నీకు మంచోడు వచ్చేయడానికి అన్న మొదలెట్టారు. పాపం ఈ పిల్ల బాధపడలేక చేసుకుంది. ఈడేమని చేసుకున్నాడు, నువ్వంటే నాకు ఇష్టం, ఆ పిల్ల అంటే నాకు ఇష్టం నా నాన్నోళ్ళు చెప్పాడు. ఈ పిల్లతో చెప్పి నిన్నే చేసుకుంటాను, ఆ అమ్మాయినే చేసుకుంటాను, ఆమె చేసుకుంటాను నా నాన్నోళ్ళు చెప్పాడు. సరే చేసుకున్నవాడు కుదురుకున్నాడా? పెళ్ళి ఇప్పటికి అక్షరాలకు ఒక 5-6 నెలలు అవుతున్నాయి ఇప్పటికి. రీసెంట్గానే మ్యారేజ్ అయింది. ఈడు అంటాడంట, మీ అక్క బాగుంటుంది, మీ అక్క స్మైల్ బాగుంటుంది. వీడికి ఏమి లేదు. వీడికి ఇప్పుడు వాళ్ళ అక్క స్మైలును వాళ్ళ అక్క అందం కోసం నీకెందుకురా దరిద్రుడా? నీ భార్య గుణవత్త కాదు నువ్వు ఆలోచించాలా? బుర్ర ఉండదు. అందుకే చెప్తున్నాను, జ్ఞానము కలిగి బ్రతకాలని. జ్ఞానము కలిగిన వాడు అందం చూడ్డు. దేవుడు నాకు ఇచ్చిన భార్య విధేయత కలిగిందేనా, భక్తి కలిగిందేనా, ప్రార్థనా పర్రాలేనా, నా మాటకు లోబడుతుందా అని ఆలోచిస్తారు జ్ఞానం కలిగిన వారు. జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? నువ్వా చీకట్లో కనబడవు, నువ్వు కళ్ళు పళ్ళు తప్ప. ఆ పక్కన అమ్మాయిని చూడు ఎంత బాగుందో, నీకు బాగుంటుంది. నీకు బుర్రలేదు కదా. జ్ఞానం ఉన్నవాడు అయితే ఆలోచన ఎందుకు వస్తుంది? రాదు. జ్ఞానము లేనివారు కాబట్టి ఆలోచన వస్తుంది. ఈ రోజున ఇజ్రాయేలు దేశం యొక్క జ్ఞానము చాలా ఉన్నతమైంది. వారికున్న జ్ఞానము ఈ ప్రపంచాల్లో ఏ దేశంలో ఉన్న వారికి లేదు. ఆ టెక్నాలజీ, ఐరన్ డూమ్ టెక్నాలజీ ఎవరికి లేదు ఈ రోజున. గొప్ప జ్ఞానవంతులు వాళ్ళు,
కారణం ఏంటి తెలుసా? జ్ఞానమై ఉన్న యేసు ప్రభు సంచరించిన ప్రాంతాలు అవి. ఆయన కాపురం చేసిన ప్రాంతాలు అవి. ఆయన జీవించిన ప్రదేశాలు అవి. ఆయన సువార్త ప్రకటించిన ప్రదేశాలు అవి. అందుకని ఈ రోజున జ్ఞానములో ఉన్నత స్థాయికి వెళ్ళిపోయినాయి ఆ ప్రాంతాలు. ఆ యేసు ప్రభు నీలో ఉంటే, నీతో ఉంటే నీకు కూడా జ్ఞానం కలుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ యేసు ప్రభు నీలో నివసిస్తే నీకు కూడా జ్ఞానం కలుగుతుంది. అలాంటి గొప్ప జ్ఞానం ఇచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కావాలి అలాంటి జ్ఞానము? కావాలంటే మనం యేసు ప్రభువుని మన సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసు ప్రభు దేవుడని, ఆయన సర్వమానవాళి కోసం తన రక్తమును కార్చిన వాడని, సర్వమానవాళి కోసం తన ప్రాణమును అర్పించిన దేవుడని, ఆయన రక్తము చేతనే మన పాపములు విమోచించబడితేనే నమ్మి మనం యేసు ప్రభు నామంలో బాప్తిసం పొందితే మన హృదయాల్లో చోటు వస్తుంది దేవునికి. ఎప్పుడైతే యేసు ప్రభు నీ హృదయంలోనికి వస్తాడో నీ అజ్ఞానమును తొలగించి నీ మనసును జ్ఞానముతో నింపుతాడు ఆయన. ఒకప్పుడు నేను జ్ఞానము లేనోడ్నే, జ్ఞానము లేకుండా బ్రతికినోడ్నే. రోడ్డు మీదకి బండేసుకుని వెళ్ళామనుకోండి, రోడ్డు మీదకి బండేసుకుని వెళ్తే పని లేదు, ఏమీ లేదు, ఊరకనే రైమని వెళ్ళిపోవండి స్పీడ్గా. ఏమన్నా అర్జెంట్ పని అంటే కాదు, ఎవడో తరుముకొస్తున్నట్టు, నాకేదో ముందు అర్జెంట్ పని ఉన్నట్టు బండి సందుల్లోనే వందలేసిపోయేది బండి. నిజమండి, ఒట్టి మాటలు కాదు. పల్సర్ 180 బండి నాకు, మళ్ళీ పల్సర్ 180 ఓ పక్క అంటే ఓ పక్క అన్నది. మళ్ళీ నాకు పల్సర్ 180 బండి. అప్పుడు మళ్ళీ వెనకాల గ్యాంగ్ని ఎక్కించుకొని ఇంకా రై 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 అనేక దద్దరిల్లిపోయే రోడ్లు. ఈ రోజున కాముగా ఉన్నాను కానీ ఒకప్పుడు బుర్రలేదు నాకు. ఒరే స్పీడ్ ఎందుకు వెళ్తున్నావురా అని ఎవడని అడిగితే నీకేంటి నాకు బుర్రలేదు, నేనేం చేయలే. అసలు స్పీడ్ ఎందుకు వెళ్తున్నాను నేను? నాకు ఉండాలి బుర్ర లేదు. మరి పని మీద కొంచెం స్పీడ్ వెళ్ళామంటే దానికి ఒక అర్థం ఉంటుంది. పని లేకుండా ఎందుకు స్పీడు? ఏమండి, స్పీడ్గా వెళ్ళిపోతే వేగం కన్నా ప్రాణం మిన్న అన్నారు ప్రభుత్వం వారు. ఆర్టీసీ బస్సుల మీద రాశారు వెనకాల, వేగము కన్నా ప్రాణము మిన్న. ఎందుకు స్పీడ్ వెళ్తున్నా నాకే తెలియదు. ఇప్పుడు ఆలోచించుకుంటుంటే కొన్ని సందర్భాల్లో అనుకుంటాను, అసలు ఎందుకు స్పీడ్ వెళ్ళేవాడినప్పుడు? ఎందుకు వెళ్ళేవాడిని? పనేమి లేదు, సైతాన్ని కదా ఎట్రా నడుపు ఆడంటాడు వెనకాల. లాగు కొట్టు గేరే అంటాడాడు. వచ్చే జనాలు వచ్చారా రేగిపోప్పుడు అంటాడాడు సైతాన్గాడు. అందుకని మనం ఏం చేస్తూ ఉంటాం, ఇంకా స్పీడు, పనే ఉందిరా, అంత స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ఏమీ లేదు. ఆడెవడైనా పక్కన స్పీడ్, నేను బండి మీద వెళ్తున్నప్పుడు నా పక్కన ఎవడైనా స్పీడ్గా వెళ్ళాడా, ఏ కాడు అయిపోయాడాక ఆ రోజు. నేను కారులో వెళ్తున్నప్పుడు నా కారు దాటి ఏ కారు అని వెళ్ళిందా, ఆడు ఫార్చునర్ అయినా ఇన్నోవా అయినా ఎవడైనా సరే వదిలేదు లేదు, సమస్య లేదు. ఎందుకు? ఆడేదో వెళ్తున్నాడు స్పీడ్గా, స్పీడ్గా వెళ్తున్నాడు, నేనెందుకు? నోడిచ్చేయాలి ఇప్పుడు ఇప్పుడు నాకేమో నోబెల్ ప్రైజ్ వచ్చేద్దా? రాదు కదా. మరి ఎందుకు వెళ్తున్నాను? బుర్ర లేక, జ్ఞానం లేక. ఈ ఉదాహరణలు మీకు ఎందుకు చెప్తున్నానంటే అర్థం అవడం కోసం. జ్ఞానము లేనప్పుడు కుటుంబాన్ని కట్టుకోలేము. జ్ఞానము లేనప్పుడు భార్యాభర్తలు ఐక్యత కలిగి ఉండలేరు. మీకు విషయం తెలుసా? జ్ఞానము లేనప్పుడు సత్యాన్ని కూడా సంపూర్ణంగా గ్రహించలేము. జ్ఞానం మనకి చాలా అవసరం. ప్రభు చెప్తున్నారు, జ్ఞానాధారము నేనే, జ్ఞానం ఇచ్చేవాడు నేనే, జ్ఞానం ఆయన దగ్గర ఉంది. ఆ జ్ఞానము నీకు కావాలంటే ఆనాడు ఆ ప్రాంతంలో సంచరించిన దేవుడు ఈ రాత్రి నీ హృదయంలో సంచరించాలి. అప్పుడు నీ హృదయము, నీ మనసు జ్ఞానముతో నింపబడుతుంది. ఈ సువార్తను అంగీకరిస్తావా? యేసు ప్రభుని హృదయంలో చేర్చుకుంటావా? అజ్ఞానములో ఉన్న నిన్ను జ్ఞానములోనికి నడిపిస్తాడు. ఇంతవరకు కుటుంబ కలహాల్లో చితికిపోయి నలిగిపోయి ఒకవేళ నువ్వు ఉన్నావేమో, యేసు ప్రభుని నీ హృదయంలోనికి ఆహ్వానిస్తే నీ హృదయంలో, నీ మనస్సులో జ్ఞానము నింపబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఒకసారి ఒక చోటకి వెళ్ళారు. చూడండి, ఆ యొక్క విషయాన్ని కూడా చూసి మనం ముగించుకుందాం. లూకా సువార్త 19వ అధ్యాయము 5-6 వచనాలు. 19వ అధ్యాయం 5వ వచనం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని
అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకునేను. ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళెనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభా, నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతులని ప్రభువుతో చెప్పాను. ఒకరోజు యేసు ప్రభు సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఒక వ్యక్తి యేసు ప్రభును చూడాలనుకున్నాడు. కానీ అతడు పొట్టివాడైనందున యేసు ప్రభును చూడలేక ఒక మేడి చెట్టు ఎక్కాడు. యేసు ప్రభు అంట మా ఏరియాకి వచ్చాడంట, మా వీధిలోకి వస్తున్నాడంట, ఈ వీధిలో నుంచి వెళ్తాడంట, జనాలు వెళ్ళిపోతున్నారు, ఎక్కడి నుంచి వస్తాడంట అని చెప్పేసి మేడి చెట్టు ఎక్కాడు. ఎక్కేసి చూస్తున్నాడు యేసు ప్రభు ఎవరో అని చూస్తూ ఉంటే యేసు ప్రభు కరెక్ట్గా చెట్టుగాడికి వచ్చి పైకి చూసి, జక్కయ్యా నీవు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉందరా అన్నాడు. ఆయన పేరు పెట్టి పిలిచేసరికి ఏం అర్థం అవ్వలేదు ఈయనకి. అదేంటిది, ఈయన పేరు నాకు ఎలా తెలుసు, నా పేరు ఆయనకి ఎలా తెలుసు, నేను ఎప్పుడూ ఆయన కలవలేదే, ఎప్పుడు నేను ఆయన చూడలేదు, ఆయన నన్ను చూడలేదు, ఈ ఏరియా ఎప్పుడు ఆయన రాలేదు, మా ఇల్లు ఎక్కువ ఉంటుంది ఆయన తెలీదు, నా పేరు పెట్టి పిలిచాడు, అమ్మో పేరు పెట్టి పిలిచాడండి, ఈయనలో ఏదో మహిమ ఉంది అని వెంటనే దిగి యేసు ప్రభుని ఇంటికి చేర్చుకున్నాడు. ఈ జక్కయ్య ఎవరంటే సుంకపు గుత్తదారుడు, పన్ను వసూలు చేసేవాడు. ఏం వసూలు చేసేవాడండి? పన్ను వసూలు చేసేవాళ్ళు. ఈ రోజున చూడండి కమిషన్లు ఎక్కడ చూసినా ఏంటండి, కమిషన్లు. ఈయన గారు కూడా అంతే. 100 రూపాయలు కట్టించుకోవాలనుకో 200 డబలు శుభ్రంగా పిండేసాడు అందరినీ. పనులు 100 రూపాయలు కట్టించుకోవాల్సి వస్తే ఒక్కొక్కరి దగ్గర ఇంకొక 100 వేసి 200 కట్టించేసుకోవడం, 50 వేసి 150 కట్టించేసుకోవడం, ఇలా అక్రమంగా బాగా సంపాదించాడు. యేసు ప్రభు పిలిచేసరికి నీ ఇంటిలో నేను ఉండాలి అనేసరికి వెంటనే అమ్మో నా పేరు ఆయనకి తెలిసిందంటే నా జీవితం కూడా ఆయనకి తెలిసిపోతుంది అని అనుకున్నాడు. ఇంట్లోకి తీసుకెళ్ళాడు, సంతోషంగా చేసిన, అయ్యా ఇదేనయ్యా మా ఇల్లు ఇదేనయ్యా అని అన్నాడు. ప్రభు ఇంకేం మాట్లాడలేదు, జక్కయ్యతో ఏం అనలా. జక్కయ్యతో ప్రభు ఏమనకముందే జక్కయ్య ఏం చేశాడు తెలుసా? అయ్యా ఏమంటున్నాడు తెలుసా? అక్కడ చూడండి, 8వ వచనం, జక్కయ్య నిలబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే యేసు ప్రభు తన గృహంలోనికి వచ్చాడో ఇప్పుడు అంటున్నాడు, ప్రభువా నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తాను. ఆస్తిలో ఎంత అండి? సగము. ఆస్తిలో సగం ఎవరికి ఇచ్చేస్తారంట? మనం ఆస్తిలో సగం ఎవరికి ఇస్తున్నాం? అస్సలే మనమే దాచేసుకోవాలి, ఎవరికి ఇవ్వకూడదు. అమ్మో ఎవరికైనా ఇస్తే అమ్మో రూపాయి బెసకనివ్వు మనం. ఆస్తిలో సగమే. ఇంత త్యాగపూరితమైన హృదయం జక్కయ్యకి వచ్చిందంటే కారణం ఏంటి? యేసు ప్రభు వచ్చాడు వాళ్ళ ఇంట్లోకి, దేవునికి మహిమ కలుగునుగాక. ఇంత చేంజు, మనసు మార్పు జక్కయ్యలో కలగడానికి గల కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు వారి ఇంట్లోకి వచ్చాడు. యేసు ప్రభు రాత్రి నీ మతమును మార్చేవాడు కాదు, నీ మనసును మార్చే దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు నీ ప్రాంతమును మార్చే దేవుడు కాదు, నీ ప్రవర్తన మార్చే దేవుడు ఆయన. అప్పుడు వరకు మార్పు లేని జీవితం జీవించాడు. అన్యాయంగా డబ్బులు సంపాదించుకున్నాడు, అన్యాయంగా అసలు ఏమాత్రం హృదయంలో చిన్న బాధ కూడా లేకుండా, అయ్యో నేను అక్రమంగా ఇలా చేసేస్తున్నాను, ఇక ఏమీ లేదు, దోచేసుకోవడమే. కొన్ని సరుకులు చూడండి, కొన్ని సరుకులు ఈ కొట్లో 100 రూపాయలు ఉంటే పక్క కొట్లో 200 ఉంటుంది. అదే సరుకు ఈ కొట్లోకి వెళ్తే 50 రూపాయలు ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారో లేదో? ఒకసారి ఇక్కడే మన ఊర్లోనే పీనారపల్లి సెంటర్లో నుంచి ఒక ఆయన వస్తున్నాడు, చేపలు అనుకుంటూ వస్తున్నాడు. ఆ చేప కొందామని చెప్పి, అది ప్లాస్టిక్ చేప కాదండి, ఇదేంటి దాన్ని ఏమంటారు? తుంగ చేప ఏదంటారు కదా, తుంగ చేప అండి. ఆ చేప నాకు కావాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను, కొనుక్కోవాలని. సరే వస్తున్నాడు, చేపలని వస్తున్నాడు. నేను రోడ్డు మీద చూసి బాబు ఆగమ్మా అంటే ఆగాడు. ఎంత చేప అన్నాను. ఇదా
రూ. 650 అని అన్నాడు. 650 రూపాయలు అయితే వద్దులే అని చెప్తాను. చెప్పు, నువ్వేదో మాట చెప్పు అన్నాడు. ఇంకెందుకు, నువ్వే చెప్పేశావు కదా, ఇక నేనేం అడుగుతాను బేరం. ఇంకో మాట చెప్పండి, ఇంకో మాట చెప్పండి అన్నాను. నేను అన్నాను 250 రూపాయలు ఇస్తానన్నాను. ఎందుకంటే నా దగ్గర ఉన్నదే 250 రూపాయలు. ఇస్తే ఇస్తాడో లేకపోతే వెళ్ళిపోతాడు ఇక అన్నట్టుగా. అలా కాదు 500 ఇచ్చి పట్టుకెళ్ళండి. లేదు లేదు నేను 250 ఇస్తాను అని నేను బండి పట్టుకుని నేను మూవ్ అయిపోతున్నాను, ముందుకు వచ్చేస్తున్నాను. అలా కాదు ఇంకో మాట చెప్పండి, 450 తీసుకెళ్ళి. అబ్బా, నువ్వు ఇసుకుపోకు, నన్ను ఇసుకించొద్దు. నేను నిన్ను ఇసుకించను, నువ్వు నన్ను ఇసుకించుకో. ఈ రేటుకి నేను అడిగాను, నీకు కుదిరితే ఇవి, లేకపోతే మానే అంటే సరే తీసుకెళ్ళండి. ఎంతకే? అదే 250కే. ఎంత చెప్పాడు? 650 రూపాయలు ఎక్కడ, 250 రూపాయలు ఎక్కడండి? ఎంత తేడా! అన్యాయమైన జీవితం, అన్యాయమైన సంపాదన, మార్పు లేని జీవితం జక్క ఇది. ఇలాంటి జక్క ఇంట్లోకి యేసుప్రభు రాగానే తన జీవితం మారిపోయింది, తన ప్రవర్తన మారిపోయింది. ఇప్పటివరకు ప్రజల దగ్గర పన్నులు ఎక్కువగా వసూలు చేసిన జక్కయ్య ఇప్పుడు అంటాడు, నాస్తిలో సగం పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి దగ్గర అన్యాయముగా 1 వంతు తీసుకుంటే దానికి బదులుగా 4 వంతులు ఇస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. అంత మార్పు ఎలా కలిగింది అతనిలో? అంత మార్పు ఎలా కలిగింది ఆ వ్యక్తికి? యేసు ప్రభు వారి గృహంలోనికి వచ్చాడు. అంటే యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ విలువ లేని జీవితాలకు విలువ కలుగుతుంది. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ అపజయముల బాటలో నడిచే బ్రతుకులు ఇప్పుడు విజయ బాటలో నడుస్తాయి. యేసు ప్రభు ఎక్కడ ఉంటాడో అక్కడ మరణ భయం ఉండదు, మరణ భయం ఉండదు. ఏమో ఎప్పుడైపోతానో, ఎప్పుడు చనిపోతానో అనే దిగులు భయం ఉండదు. ఎందుకో తెలుసా? మన యేసు ప్రభు సజీవుడు, మరణమును జయించినవాడు, మరణపు ములుని విరిచినవాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణమును జయించి పునరుద్ధానుడే తిరిగి లేచిన యేసు ప్రభు నీకు దేవుడుగా ఉంటే, ఆ దేవుడే నీ హృదయంలో ఉంటే నీకు మరణం అంటే భయం ఉండదు. శ్రమ రాగానే అమ్మో చనిపోతానేమో అనే భయం నీలో కలగదు. కొంతమంది చూడండి, బాధలు రాగానే, ఇబ్బందులు రాగానే, కష్టాలు రాగానే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఏంటి తెలుసా? చనిపోవాలి, చనిపోవాలి. నీ కష్టానికి చావు పరిష్కారమా? నీ శ్రమకు చావు పరిష్కారమా? కాదు కదా, కాదు. శ్రమలో వచ్చినాయని చనిపోవాలి అనుకోవడం అజ్ఞానం. బ్రతికి శ్రమను జయించాలి. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మో ఇన్ని దేశాలు మన చుట్టూ ఉన్నాయి, మన పరిస్థితి ఏంటి అని ఎప్పుడు ప్రాణభీతి చెందరు. ఇజ్రాయేలీలు గుండె ధైర్యంతో ఉంటారు. వాళ్ళు అసలు భయపడరండి. వాళ్ళు సమస్య లేదు, మరణానికి ఎదురెళ్తారు. యేసు ప్రభు నీలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? ఇక మరణానికి ఏమవో, భయపడవు. శ్రమ రాగానే ఇక చచ్చిపోతాను, ఇక నా బతుకు అయిపోయింది, నేను ఇంకా బతకను. మనిషి నోటిలో ఎక్కువగా నానేది ఏంటి తెలుసా? ఏ మాట నాంతదో తెలుసా? చావు. చెప్పండి, చెప్పండి అమ్మా, మీ మధురమైన స్వరాలు ఎత్తి చెప్పండి ఒకసారి. ఏంటది? చావు. మాట్లాడితే ఏమంటారండి? చచ్చిపోతాను. భర్త తిట్టగానే ఇంకెందుకు నేను చచ్చిపోతాను, ఇక బతకనింకా, ఇంకొద్దు చచ్చిపోతాను. ఒక రోగం రావుగానే చనిపోతాను. ఈ మరణ భయము లేదా ఈ చావు నీ నోటన ఉన్నదంటే కారణం ఏంటి? యేసు నీలో లేడు. యేసు నీలో ఉంటే మరణ భయము నీకు ఉండదు. ఆ పట్టణాలు యేసు ప్రభు సంచరించిన పట్టణాలు. ఆ పట్టణాల్లో యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. అందుకే పాడైపోయిన పట్టణాలు, మంచి పేర్లు లేని పట్టణాలు, చెడిపోయిన పట్టణాలు విలువ కలిగిన పట్టణాలుగా మారిపోయినాయి. అల్పమైన గ్రామాలు, చిన్న గ్రామాలు, కుగ్రామాలు ఈ రోజున మహిమ కలిగిన గ్రామాలుగా మారిపోయినాయి. వాటి పేర్లు ప్రపంచవ్యాప్తముగా నలుమూలల మారు మ్రోగిపోతున్నాయి. కారణం ఏంటి? ఆ ప్రాంతాలు యేసు ప్రభు సంచరించిన ప్రాంతాలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ ప్రాంతాలు యేసు ప్రభు సువార్తను ప్రకటించాడు. అందుకనే వారు జ్ఞానము కలిగిన వారుగా ఉన్నారు. వారి దేశాన్ని ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి తెలిసింది. వారి ప్రజలను ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి తెలిసింది. ప్రాణాపాయం రాకుండా ఎలా ప్రొటెక్షన్ చేసుకోవాలో వాళ్ళకి తెలిసింది. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో తెలియదు చాలామందికి. భర్త దగ్గర ఎలా మెలగాలో తెలియదు చాలామందికి. భార్య దగ్గర ఎలా మెలగాలో తెలియదు చాలామందికి. పిల్లల దగ్గర ఎలా మెలగాలో తెలియదు చాలామంది తల్లిదండ్రులకి. కారణం ఏంటి? ఊరికా
ఏళ్ళు గడిచినాయిగా నీకు బుద్ధి రాలేదా? పిల్లలు అంటారు తల్లిదండ్రుల్ని. ఎందుకని? పిల్లల దగ్గర తల్లిదండ్రులు ఎలా ప్రవర్తించాలో వాళ్ళకి చేతనవ్వలేదు. తల్లిదండ్రులకి జ్ఞానం లేదు. ఒకవేళ నీలో జ్ఞానము లేకే ఈరోజు అలాంటి దుఃఖ పరిస్థితులను తెచ్చుకుంటున్నావేమో. జ్ఞానమై ఉన్న యేసు ప్రభు నీ హృదయంలోనికి ఆహ్వానించు. జ్ఞానాధారం ఆయనే. జ్ఞానాన్ని ఇస్తాడు. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నీ భర్తను ఎలా ఏలుకోవాలో, నీ పిల్లలను ఎలా పెంచాలో దేవుడు నీకు తెలియజేస్తాడు. పిల్లలు నీ మాట వింటలేదా? యేసు ప్రభుని ఆహ్వానించి జ్ఞానం ఇస్తాడు దేవుడు. నీ పిల్లలను ఎలా పెంచాలో తగిన జ్ఞానము దేవుడు నీకు ఇస్తాడు. పిల్లల్ని పెంచడానికి కూడా జ్ఞానం కావాలి. కొట్టాల్సిన చోట కొట్టాలి, పెట్టాల్సిన చోట పెట్టాలి. పెట్టడం అంటే అలా పెట్టడం కాదు, ఈ పెట్టడం. మా నాన్నగారు మమ్మల్ని చాలా జ్ఞానంగా పెంచారు. కొట్టాల్సిన చోట కొట్టేవారు, పెట్టాల్సిన చోట. కొంతమంది అన్నం ముందటి తిడతారు పిల్లల్ని. పనికి మళ్ళీ ఎదవా, గ్లాసుడు బియ్యం వేస్తారా బాబా నీకా, తిండిపోతే ఎదవా. ఇక వాడిని ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఎక్కడ అన్నం పెట్టి. మా నాన్నగారు తిండి దగ్గర అసలు ఎప్పుడు మమ్మల్ని తిట్టేవారు కాదు. మా అమ్మగారు ఒకవేళ తిండి దగ్గర కోప్పడితే మా నాన్నగారు వాళ్ళు ఇప్పుడు ఏమనుకో అనేవారు. జ్ఞానముతో. కొంతమంది తల్లిదండ్రులు ప్రేమ వస్తే వాళ్ళని ఊరేగించేసుకుంటారు. నా కొడుకు, నా ముద్దుల కొడుకు, నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు, అందగాడు, అబ్బాబ్బాబ్బా అని ముందులాడేస్తారు. కోపం వచ్చిందనుకో, ఇక చూడు, ఏ కొడుకుని ముద్దులాడారో ఆ కొడుకుని గొడ్డిని బాదినట్టు బాదుతూ ఉంటారు. పిల్లల్ని కొట్టాలి. కొట్టి విధానం కూడా ఉంది, బైబిల్లో రాయబడింది. బెత్తముతో వానిని కొట్టిన ఎడల వాడు చావక ఉండును అని రాయబడింది. పిల్లల్ని ఎలా ఖండించాలి, ఎలా కొట్టాలి? బెత్తాలు దగ్గరెట్టుకోవాలి ఇంటికాడ. పిల్లల్ని పెంచే జ్ఞానము నీకు రావాలన్నా, భర్తను ఏలుకునే జ్ఞానము నీకు రావాలన్నా, భార్యను ఏలుకునే జ్ఞానము నీకు రావాలన్నా, జ్ఞానాధారమై ఉన్న యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలి. అప్పుడు నీ కుటుంబం కట్టుకోవడం నీకు తెలుస్తుంది. నీ భర్తను, నీ భార్యను ఏలుకోవడం నీకు తెలుస్తుంది. కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలో నీకు తెలుస్తుంది. ఇవన్నీ జరగాలంటే యేసయ్య నీలోనికి రావాలి. మార్పు చెందని పిల్లలు ఒకవేళ నీ ఇంట్లో ఉన్నా, మార్పు చెందని భర్త లేదా భార్యలు నీ ఇంట్లో ఉన్నా, వారు మార్పు చెందాలి అంటే యేసు ప్రభు నీ హృదయంలోనికి రావాలి. నీ ఇంట్లోనికి ఆయన రావాలి. యేసు ప్రభు నీ ఇంట్లోకి వస్తే ఎప్పుడు మాట వినని భర్త ఈరోజు మాట వింటాడు. ఎప్పుడు రెండు కళ్ళతో నిన్ను చూడని నీ భర్త ఈరోజు నిన్ను చూస్తాడు. ఎప్పుడు ప్రేమగా మాట్లాడి నీ భర్త ఇప్పుడు నీతో మాట్లాడతాడు. ఎప్పుడు నీకు ప్రాముఖ్యతనివ్వని నీ భర్త ఈరోజు నీకు ప్రాముఖ్యతనిస్తాడు. ఇవన్నీ జరగాలంటే యేసు ప్రభువుని ఆహ్వానించాలి. ఆ నజరేతులో యేసు ప్రభు నివసించాడు. ఆ పట్టణాల పేర్లు గొప్పగా మారిపోయినాయి. బెత్లెహేము చాలా చిన్న పట్టణం, కానీ ఈరోజు ఘనమైన పట్టణంగా మారిపోయింది. ఒకప్పుడు అందరూ చేదరించుకున్న పట్టణాలు అవి, కానీ ఈ రోజున మహిమ కలిగిన పట్టణాలుగా మారిపోయినాయి. కారణం యేసు ప్రభు ఉన్నాడు ఆ ప్రాంతాల్లో. ఈరోజున నీ గృహంలో యేసు ప్రభు ఉన్నాడా? నీ హృదయంలో యేసు ప్రభు ఉన్నాడా? యేసు ప్రభు నీ హృదయంలో, యేసు ప్రభు నీ గృహంలో ఉంటే గనక నీ కుటుంబం కూడా మారిపోతుంది. నీ స్థితిగతులు కూడా మారిపోతాయి. విలువలేని మీ కుటుంబాలకు, విలువలేని మీ జీవితాలకు, విలువలేని మీ పిల్లలకు విలువ కలుగుతుంది యేసు ప్రభు ద్వారా. యేసు ప్రభుని ఆహ్వానిస్తారు ఈ రాత్రి మీ హృదయంలోనికి, మీ ఇంట్లోనికి. జక్కయ్య యేసు ప్రభుని ఆహ్వానించాడు తన హృదయంలోనికి, తన ఇంటిలోనికి. జక్కయ్య యేసు ప్రభుని ఇంట్లోకి ఆహ్వానించాడంటే ఆటోమేటిక్గా ఎవరిని ఆహ్వానించేశాడు హృదయంలోనికి? ఇంట్లోకి ఆహ్వానించాడంటే ఆటోమేటిక్గా హృదయంలో కూడా ఆహ్వానించాడు. హృదయంలో చేర్చుకోవాలి అని ఉంటేనే కదా చేర్చుకుంటాడు. లేకపోతే హైగారండి మా ఇల్లుకి వచ్చి బస్సు శుభ్రంగా లేదండి. నేను వైజాగ్లో ఉన్నప్పుడు ఒక అక్క ఇంటికి వెళ్తా ఉంటే, అక్క వస్తున్నాం అక్క అంటే ఆవిడ అనేది, తమ్ముడు ఇల్లు శుభ్రంగా లేదు తమ్ముడు, ఇప్పుడు వదిలేదు తమ్ముడు అనేది. ఉత్తిదే ఏం కాదు, నేను వెళ్ళడం ఇష్టం లేదు. వస్తే భర్తని ఎత్తాడరా బాబు, దేవుడు అంటాడు, అదంటాడు, ఇదంటాడు, మంచి నీతి అంటాడు. ఇంకొక అక్క ఉంది, అక్క నేను వస్తున్నాను అక్క ప్రార్థన పెట్టడానికి అంటే, తమ్ముడు నేను ఇప్పుడే బయటికి వెళ్తున్నాను తమ్ముడు అనేది ఆవిడ. ఎందుకని? వచ్చాడంటే వాక్యం చెప్తాడరా బాబు, మంచిగా బతకాలంటాడు, నీతిగా బతకాలంటాడు. మనకు అవ్వదురా బాబు. కానీ ఈ జక్కయ్య అలా అనలేదు. యేసు ప్రభుని సంతోషంగా తన ఇంట్లోకి చేర్చుకున్నాడు కాబట్టి అతనిలో ఒక మార్పు కలిగింది. యేసు నీ జీవితంలో ఉంటే, నీ గృహంలో ఉంటే నీ జీవితం కూడా మారిపోద్ది.
నీ పిల్లల మనసులు మారతాయి, నీ భర్త మనసు, నీ భార్యల మనసులు మారిపోతాయి యేసుప్రభు ఉంటే నీ జీవితంలో. యేసుప్రభుని అంగీకరించి ఎంతోమంది ఈ రోజున మారిపోయారు. యేసుప్రభుని నమ్ముకుని ఈ రోజున ఎంతోమంది చేతబడులు చేసేవాళ్ళు మారిపోయారు. యేసుప్రభుని నమ్ముకుని రోజున ఎంతోమంది సోది చెప్పేవాళ్ళు మారిపోయారు. యేసుప్రభుని నమ్ముకుని రోజున చిల్లంగి పనులు చేసేవాళ్ళు ఎంతమంది మారిపోయారు. యేసుప్రభుని నమ్ముకుని రోజున కరుడు కట్టిన దొంగలు ఎంతమంది మారిపోయారు. యేసుప్రభుని నమ్ముకుని ఎంతమంది నరహంతకులు మారిపోయారు. ఒకప్పుడు వాడిని చూస్తేనే అందరూ భయపడిపోయే స్థితి, కానీ ఈ రోజున సాధువులుగా మారిపోయారు. కారణం ఏంటి తెలుసా? యేసుప్రభు వాళ్ళ హృదయాలకు వచ్చాడు. మనం అనుకుంటాం క్రైస్తవం అంటే ఒక మతం అని, యేసుప్రభు మతాన్ని స్థాపించడానికి వచ్చాడని. క్రైస్తవం అంటే అదొక సపరేట్ కులంలే అని అనుకుంటాము. లేదు లేదు, అసలు క్రైస్తవ్యము అది మతము కాదు, అది కులము కాదు. యేసుప్రభు మనం మతము కాదు మార్చేది, ప్రతి ఒక్కరి హృదయాలు మనస్సులు మారుస్తాడు యేసయ్య. వాళ్ళ హృదయాలు మారాయి కాబట్టి, వారి మనస్సులు మారాయి కాబట్టి, ఒకప్పుడు గ్రామానికి వ్యతిరేకంగా బతికిన మనుషులు ఈ రోజున అనుకూలులుగా మారిపోయారు. భయంకరమైన త్రాగుబోతులు మారిపోయారు, భయంకరమైన వ్యభిచారులు మారిపోయారు. అంటే యేసుప్రభు ఏం చేస్తున్నాడు? మతం మారుస్తున్నాడా? మరి ఏం చేస్తున్నాడు యేసుప్రభు? మనస్సులో మారుస్తున్నాడు. యేసుప్రభు మనసులు మార్చే దేవుడు కనుక యేసుప్రభుని రాత్రి మీ హృదయంలోనికి అంగీకరించండి, ఆహ్వానించండి. నజరేతు మంచి పట్టణం కాదు, కానీ యేసుప్రభు ఆ పట్టణంలో ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి గొప్ప పేరు కలిగింది. బెత్లెహేము చాలా చిన్న గ్రామం అది, కానీ ఈ రోజున బలమైన పట్టణంగా మారిపోయింది. జక్కయ్య ఒకప్పుడు మనుషులందరి చేత దూషించబడినవాడు, తృణీకరించబడినవాడు. ఈడా బాబు కమిషన్ లాగేస్తాడరా బాబు, డబ్బులు లాగేస్తాడరా, మన రక్తాన్ని పిండేస్తాడరా బాబు అనుకునేవారు. కానీ ఇప్పుడు జక్కయ్య హృదయం ఏమైపోయిందండి? మారిపోయింది. ఒకప్పుడు అన్యాయంగా అక్రమంగా సంపాదించిన జక్కయ్య ఇప్పుడు అంటున్నాడు, నా ఆస్తిలో సగం బీదలకు ఇస్తాను, ఎవరి దగ్గర నేను ఏదైనా అన్యాయంగా తీసుకుంటే వారికి 4 అంతలు నేను చెల్లిస్తాను. ఇంత మార్పు యేసుప్రభు ద్వారా మాత్రమే కలుగుతుంది. యేసుప్రభు మాత్రం మన మనస్సులను మార్చగలిగిన వాడు, మనిషిని మనిషిగా తీర్చిదిద్దగలిగిన వాడు యేసుప్రభు ఒక్కడే. ఈ రోజున మనం చూస్తున్నాం భూమి మీద ఎన్ని అఘాయిత్యాలు జరగట్లేదు, భయంకరమైన మానభంగాలు. ఈ రోజున స్త్రీలకు ఎక్కడ చూసినా క్షేమం లేదు. ఒక ఆడపిల్ల బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వస్తుంది అని గ్యారంటీ లేదు. ఈ రోజున మనుషులు మృగాలుగా మారిపోతున్నారు. ఒక యవనస్తురాలు చూస్తే ఒక చెల్లిగా చూడలేకపోతున్నారు, ఒక అక్కగా చూడలేకపోతున్నారు, ఒక తల్లిగా చూడలేకపోతున్నారు. ఈ రోజున మనుషుల్లో భయంకరమైనటువంటి శరీర సంబంధమైనటువంటి ఉద్రేకాలు పనిచేస్తున్నాయి. మానవత్వం లేకుండా మనిషి మృగంలాగా మారిపోతున్నాడు. వారి మనసులో చెడిపోయినాయి. భయంకరమైన బూతు బొమ్మలు చూస్తూ, భయంకరమైన అశ్లీల దృశ్యాలు చూస్తూ, భయంకరమైనటువంటి ఆ సినిమా దృశ్యాలు చూస్తూ, ఆ సినిమాలో అర్ధనగ్న వస్త్రధారణ వేసుకొని గంతులేస్తారు వాళ్ళు. అది మనం గుడ్డెల్లా పెట్టి అలా చూస్తాం. దయచేసి ఒక దైవ సేవకుని ఒక మంచి మాట చెప్తున్నాను, మీకు గుర్తుపెట్టుకోండి. సినిమాలు దయచేసి ఇంట్లో ప్లే చేయకండి. టీవీలో వింటే వార్తలు వినండి, టీవీలో ఏమన్నా చూస్తే వార్తలు చూడండి, మేలుకరమైనవి చూడండి. ఆ సినిమాలు దయచేసి పెట్టకండి అమ్మా. దయచేసి సేవకునిగా చెప్తున్నాను, మీరు ఎవరైనా సరే యేసుప్రభుని అంగీకరించిన వారైనా అంగీకరించకపోయినా సరే మీ అందరికి నేను చెప్తున్నాను, దయచేసి నమస్కరించి దయచేసి ఆ సినిమాలు పెట్టొద్దు పిల్లలకి. బయటికి వెళ్ళినప్పుడు మీరు చూడట్లేదా? గోళ్ళ మీద వాల్ పోస్టర్లు ఎలా ఉన్నాయి చూడట్లేదా? వాల్ పోస్టర్లు ఎలా ఉన్నాయండి? ఈయన గారు ఆవిడ మీద ఆడిపోతాడు అలాగా, చూడట్లేదా మీరు? అయ్యి బాబా అవి చూడలేమండి. ఆ సినిమా పోస్టర్ చూస్తేనే సిగ్గేస్తుంది మనకి. గుడ్డ ముక్కకి డబ్బులు లేనట్టు, డబ్బులు సరిపోనట్టు, ఎక్కడికే షెడ్డీలు, ఇక్కడికి షెడ్డీలు, ఆడపిల్లలు ఉండి షెడ్డీలు ఇక్కడికి షెడ్డీలు. ఆ వస్త్రధారణలు ఎలా ఉంటున్నాయి? ఒళ్ళంతా ఎయిర్ ఫ్రీయే. వేసుకునే వస్త్రం ఎందుకు వేసుకుంటున్నాం మనం? దేహాన్ని కప్పుకోవడానికి. కానీ ఈరోజు నేను ఎందుకు విషయాలు చెప్తున్నానంటే, మీరు సినిమాల్లో అవే చూస్తారు. మీరు చూడండి, ఆ వస్త్రధారణలు అలాగే ఉంటాయి. ప్రతి సినిమాలోనంట ఒక ఐటెం సాంగ్ ఉంటుందంట. ఏం సాంగ్ అండి అది?
ఐటెం సాంగ్ అంటే ఏంటండి జాషువా? ఐటెం సాంగ్ అంటే ఏంటి? ఐటెం సాంగ్ అంటే ఇక చూసుకో, ఇక్కడ అంటాడో పాటలో మస చీకట్లో మలితోటి వెనకాల మరి నువ్వు నేను అది అంటాడు, అది ఐటెం సాంగ్. మొన్న అక్కడ ఒక పాట వేసాడు ఎవడో, ఆ పాటలో అంటున్నాడు తెల్ల చీర కట్టుకుంది మల్లెపూలు పెట్టుకుని నచ్చేసింది, నాకు నచ్చేసింది అంటున్నాడు. తెల్ల చీర కట్టుకుందంట మల్లెపూలు పెట్టుకుందంట, ఏమైపోయిందంట? తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని నచ్చేసిందా నీకు? ఇక ఏమి క్యారెక్టర్ ఏంటి, ఆ పిల్ల ప్రవర్తన ఏంటి, ఎలా ఉంది ఏంటి, ఇంకేం చూడవా? ఇక తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని నీకు నచ్చేస్తుంది అనమాట. ఏంటివి? ఐటెం సాంగ్స్. ఇవి చూస్తూ ఉంటే పిల్లల హృదయాలు పాడైపోవా? పిల్లలు యవ్వనంలోకి వచ్చిన పిల్లలు ఆడపిల్లల్ని బళ్ళెక్కించుకొని తిరగరా? మనసులు ఈ రోజున చాలామంది మనసులు పాడైపోయినాయి. పాడైపోవడానికి అనేకమైన కారణాలు సినిమా ఒకటి. అందుకే నేను చాలా ఖండితంగా చాలా చోట్ల చెప్తాను, దయచేసి పిల్లలు ఉన్నప్పుడు టీవీలు పెట్టొద్దు. పెడితే ఒకవేళ వార్తలు పెట్టండి, లేదంటే పిల్లలకి ఏదో వచ్చింది ఏంటది సూపర్ బుక్, ఏంటది సూపర్ బుక్, అది పెట్టను పోను. అదైనా చూస్తే దావీదు గొల్యాతు డిష్ డిష్, అదైనా పాపం చూసి కొంచెం వాక్యమైనా తెలుసుకుంటారు. సినిమా ఎడితే వాళ్ళు ఎల్ల ఏ షెడ్యూల్ వేసుకుని ఎల్ల డ్యాన్సులు వేస్తూ ఉంటే ఆ షెడ్యూల్ చూసి వీళ్ళు కూడా షెడ్డీ భలే ఉంది, నేను కూడా కొనుక్కుంటే బాగుంటుంది, అది భలే ఉంది బన్నీ పైన భలే ఉంది, అది నేను కూడా వేసుకుంటే బాగుంటుంది. కోతుమూతులకు ఎర్రగా రాసుకొని అందులో షూ షూ హూ హూ అంటూ ఉంటే పెదాలు భలే ఎర్రగా ఉన్నాయి ఏంటంటావు ఇది, అది నేను కూడా పూసుకుంటే బాగుంటుంది అని ఇలా ఎందుకు వస్తుంది మనసు మనుషులకి? ఎందుకు వస్తుందండి? చూసి సినిమాలు చూసి. మీరు యేసు ప్రభుని ఎరిగిన వారైనా ఎరగని వారైనా సరే నేను చెప్తున్నాను, దయచేసి సినిమాలు పెట్టకండి అమ్మా. సినిమా రంగం ఈ రోజున ఈ భారతదేశాన్ని పాడు చేసేస్తుంది, కుప్పకూలు చేస్తుంది. ఒకడు వాళ్ళ ఫ్రెండ్ని ఎక్కడో దేశంలో యథార్థంగా జరిగిన సంఘటన, ఇద్దరు పిల్లలే, చిన్నపిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే, ఇద్దరు ఆడుకుంటున్నారు, ఇద్దరు ఆడుకుంటున్నారు. ఆడుకుంటూ వీళ్ళిద్దరు గొడవ అయింది, యథార్థం జరిగిందే. గొడవ అయితే ఇందులో ఒకడికి బాగా కోపం వచ్చి ఏం చేశారు తెలుసా? కిచెన్లోకి వెళ్ళి చాకట్టుకొచ్చి ఆ పక్కనున్న ఆడి స్నేహితుడిని బుడ్డోడిని, ఆడు బుడ్డడు ఈడు బుడ్డడే, వాడిని కడుపులో ఇక పొడవడం స్టార్ట్ చేసి అదే పొడవడం ఎరగబొడి చేశాడు. ఆయన తీసుకెళ్ళి ఇంటర్గేషన్ చేస్తే ఊరి ఎందుకురా నువ్వు ఇలా చేసావు అంటే ఆడు అన్నాడంట, పలానా సినిమాలో ఇలా పొడిచారు అది నేను చూశాను అన్నాడంట. నిజమా? యథార్థం జరిగిందండి. ఇక ఇలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. ఈ రోజున చెడిపోతున్నారు, మనుషులు పాడైపోతున్నారు, మనస్తత్వాలు పాడైపోతున్నాయి. పాడైపోయిన మనసును ఎవడు బాగు చేస్తాడు ఈ లోకంలో? పాడైపోయిన హృదయాలు ఎవడు బాగు చేస్తాడు ఈ లోకంలో? బాగు చేయగలిగిన వాడు, బాగు చేయుటకు సమర్థుడు నజరేయుడైన యేసు ప్రభు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పాడైపోయిన హృదయాలు యేసు ప్రభు మాత్రమే బాగు చేయగలడు. మనుషులు మృగాలుగా మారిపోయి, ఆ అమ్మాయి ఎంత బాధపడినా కేకలేసిన వదలకుండా కసాయి వారిగా మారిపోయి, చేతులు ఎర్రగొట్టి కాళ్ళు ఎర్రగొట్టి నోట్ల గుడ్డలు కుక్కి వారికి కావలసిన పైశాచిక ఆనందాలు అనుభవించి చచ్చిన శవములా పడేసి వెళ్ళిపోవట్లేదా? చూస్తున్నాం కదా మనం. ఇంకా సినిమాలు పెట్టుకొని ఇంట్లో తింటూ కూర్చుని వచ్చాడు రాడా భలే దిగాడు రా, అబ్బా షూ ఏమేసాడు రా, ఎకిలిగా మాట్లాడుకునే దినాలు కావివి. మీ ఇంట్లో సినిమాలు ఆపండి. ఈరోజు నవ్వుకుంటాం, ఎవరో సినిమాలో బండి ఎక్కువస్తుంది, ఆడు బండి రేపు పొద్దున్న మన పిల్లలు ఎక్కువస్తారు. ఇవన్నీ మనం చూడట్లేదా? దేవుని సేవకునిగా నేను చెప్తున్నాను, చాలా జాగ్రత్త. మనస్సులు పాడైపోతున్నాయి, పిల్లల మనసులు, కారణం సినిమాలు. వాటికి దూరంగా ఉంచండి. పాడైపోయిన మనస్సును బాగు చేయగలిగిన వాడు, పాడైపోయిన జీవితాలను బాగు చేయగలిగిన వాడు ఒకడు ఉన్నాడు, ఆయనే నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి వాక్యాలు అంగీకరించండి. ఆనాడు జక్కయ్య జీవితం మారిపోయింది, అతని మనస్సు మారిపోయింది. దౌర్జన్యంగా అన్యాయంగా లాభాన్ని సంపాదించాడు. యేసుప్రభు ఎప్పుడైతే తన గృహంలోనికి వచ్చాడో, యేసుప్రభుని ఎప్పుడైతే తన హృదయంలోనికి అతను ఆహ్వానించాడో, అతని మనసు మారిపోయింది. ఇప్పుడు అంటున్నాడు, నా ఆస్తిలో సగం ఇచ్చేస్తాను పేదలకి, సగం.
న్యాయంగా జీవించడంలో నెంబర్ 1 అయిపోయాడు. ఇప్పుడు సగం ఇచ్చేస్తాను, ఎవరి దగ్గర నేను అన్యాయంగా తీసుకుంటే వారికి 4 అంతలు ఇచ్చేస్తాను నేను. మనస్సు మారిపోయింది. కనుక నేను తెలియజేస్తున్న దైవ సేవకునిగా, యేసుప్రభు మన మనసులు మారుస్తాడు. యేసుప్రభు నీలో ఉంటే, నీతో ఉంటే నీ జీవితానికి విలువ కలుగుతుంది. యేసుప్రభు నీతో ఉంటే విజయ బాటలో నువ్వు నడుస్తావు నిత్యము. యేసుప్రభు నీతో ఉంటే మరణ భయం తొలగిపోదు నీ జీవితంలో. యేసుప్రభు నీలో ఉంటే నీ మనసు మారిపోతే, నీ భర్త మనసు మారిపోతే, నీ భార్య మనసు మారిపోతే, నీ పిల్లల మనసులు మారిపోతాయి, నీ బంధువుల మనసులు మారిపోతాయి. యేసుప్రభు నీతో ఉంటే ఎవరు మార్చలేని జీవితాలు మారుస్తాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి మార్చగలిగిన యేసుక్రీస్తుని, స్థితిగతులు మార్చగలిగిన యేసుక్రీస్తుని, నీ విలువను పెంచగలిగిన యేసుక్రీస్తుని, నీ జీవితంలో విజయమునివ్వగలిగిన యేసుక్రీస్తుని ఈ రాత్రి నువ్వు అంగీకరించగలిగితే, ఈ రోజు నుంచి నువ్వు చూస్తావు నీ జీవితంలో జరిగే కార్యాలు కల్లారా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఒక తీర్మానం చేసుకోండి, ప్రభా నా హృదయంలోనికి రా నాయన. అవును, నిజమే. మార్పు లేనటువంటి పిల్లలు, మార్పు లేని భర్త, మార్పు లేని బంధువులు నేను కలిగి ఉన్నాను. నాకే మార్పు లేదు. అవును, నేను అపజయముల బాటలో వెళ్తున్నానయ్యా, అపజయముల బాటలో నేను ప్రయాణం చేస్తున్నాను తండ్రి. అవును, నా జీవితానికి విలువ లేదు. అవును, నాకు మరణ భయమే కలుగుతుంది, మరణం నా పైన విలయతాండవాడుతుంది. ప్రభా తండ్రి రా, నాలోనికి రా. నువ్వు వస్తే నాకు విలువ కలుగుతుందంట, నువ్వుంటే నాకు మరణ భయం పోతుందంట, నువ్వుంటే నాకు విజయం వస్తుందంట అని నువ్వు ఆహ్వానించగలిగితే ఈ రాత్రి నీ దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆ కార్యాలు నీవే కల్లారా చూస్తావు. దేవుడి వాక్కులు మన వినికిలో దీవించి ఫలింప చేయనుగాక. ఆమేన్.